పెద్దాపురం అనే ఒక చిన్న గ్రామంలో చిన్ను అనే ఒక బాలుడు ఉండేవాడు. అతనికి కథలు వినడం, అడవిలో తిరగడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం. చిన్ను రోజూ తన తండ్రితో కలిసి పల్లెటూరి పొలాల్లోకి వెళ్లి పక్షులను గమనించేవాడు. ఒకరోజు చిన్ను అడవిలోకి వెళ్లి చెట్ల మధ్య ఒక చిన్న తెల్ల పక్షి కనిపించింది. అది చాలా బాధపడుతూ ఉంది. చిన్ను దాని దగ్గరకు వెళ్లి చూస్తే పక్షి రెక్కకు చిన్న గాయం అయింది. దాన్ని చూసి చిన్ను గుండె పగిలినంత పనైంది. అతను వెంటనే తన తండ్రిని పిలిచి, నాన్నా, ఈ పక్షి గాయపడింది. దీన్ని ఎలా సహాయం చేయాలి అని అడిగాడు. చిన్నుని తండ్రి చిరునవ్వుతో, చిన్నా, సహాయం చేయాలని కోరుకోవడం గొప్ప విషయం. దీని రెక్క మెల్లిగా కడిగిపెట్టి మందు పెట్టాలి. అప్పుడు ఇది త్వరగా కోలుకుంటుంది అన్నాడు. చిన్ను తన తండ్రి చెప్పినట్లే చేసి పక్షిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాడు. రోజూ చిన్ను పక్షికి తిండి పెట్టి నీళ్లు ఇచ్చి ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కొన్ని రోజులకు ఆ పక్షి పూర్తిగా కోలుకుంది. అది చిన్నుని చేతిపై ఎక్కి ముద్దుగా ఆటలు ఆడింది. చిన్ను సంతోషంగా తన తండ్రిని చూసి, నాన్నా, ఇప్పుడు ఈ పక్షి బాగా కోలుకుంది. దీన్ని మళ్లీ అడవికి వదిలేస్తే బాగుంటుందా అని అడిగాడు. తండ్రి సంతోషంగా, చాలా మంచి విషయం. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి తన స్వేచ్ఛ ముఖ్యం. దీన్ని నీ చేతులారా మళ్లీ అడవికి పంపించు అన్నాడు. చిన్ను ఆనందంగా పక్షిని గాలిలోకి వదిలిపెట్టాడు. ఆ పక్షి సంతోషంగా రెక్కలు అడ్డంగా విప్పి మెల్లిగా ఎగురుతూ అడవిలోకి వెళ్లిపోయింది. ఆ రోజు నుండి చిన్ను ప్రతి ఒక్కరికీ సహాయం చేయడం అలవాటు చేసుకున్నాడు. అతను అర్థం చేసుకున్నాడు, ప్రేమ, దయ, సహాయం అన్నీ మనుషుల్ని గొప్పవాళ్లను చేస్తాయి.